సినీ తెలుగు టైమ్స్ ముచ్చట్లకు స్వాగతం. ఇక ఇయాల్టి ముచ్చట షురూ చేద్దాం. అవ్వా నవ్విపోదురు కదా, మాకింది సిగ్గు అన్నట్టే మారింది కుబీర్ మండలం సౌనా గ్రామం ఇండ్ల స్థలాల సమస్య పరిస్థితి. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా గానీ ఇంకా సమస్య పడ్డారు. ఇక పానాలు పిడికిల పట్టుకొని జీవనం సాగిస్తున్న సౌన గ్రామ ప్రజలకు ఆలస్యం అమృతం విషం అన్నట్టే ఇక్కడ ఆలస్యం ప్రాణుల మీద పడుతుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి భూమి సర్వే పూర్తి చేసి ఇందినమ్మ ఇండి వెంటనే ఇయ్యాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వినతి పత్రం మీద స్పందించిన సబ్ కలెక్టరు భూమి సర్వే చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ హామీ యాక్షన్ గా మారుతుందా లేదా మళ్ళీ గిదే కథ కొనసాగుతుందో చూడాలి. మన సౌనా గ్రామం సర్పంచ్ మాట్లాడుతున్నాను. కావున మన ఈరోజు మన సౌనా గ్రామానికి బాకుడు పక్కన ప్లాట్లు ఇచ్చిన ప్లాట్లు 115 ప్లాట్లు ఇచ్చారు. కావున 1993లో ఇచ్చారు. మన ఊరికి బాగు దగ్గర ఉంది వలన ప్లాట్లు ఇచ్చారు. కావున దాని గురించి ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు. అందుకే ఇప్పుడు మేము ఆర్డీఓ సార్ గారికి మన లెటర్ ఇచ్చాము. కావున ఈ పని తొందరగా కావాలని మనవి చేస్తున్నాము. మన ఊరి సభ్యులందరూ వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చాము. అందుకే తొందరగా రోజు ఎస్ఎల్ తీసుకొని దానికి మొత్తం ప్లాట్లు ఇవ్వగలరని మనం చూస్తున్నాం. అదే మన ఈరోజు కుబీర్ మండలం సౌన గ్రామానికి సంబంధించి 83 నుంచి ఆ ఊరు సంబంధించి వాగు ఒడ్డునే ఉండడం వల్ల ప్రతి సంవత్సరం వాగు పొంగి ఊర్లోకి వచ్చి ఊర్లో ఇండ్లన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితి ఉన్నది. 2024లో వచ్చిన వర్షంతో కూడా ఇండ్లకు నీళ్ళు వచ్చి నిత్యావసర వస్తువులన్నీ తడిసిపోవడం, పాత ఇండ్లు కూలిపోవడం ఇవి జరుగుతున్నాయి. 83లో అయితే దాదాపు చాలా నష్టం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాగు వర్షము ఎక్కువ వచ్చినప్పుడల్లా ఊర్లోకి నీళ్లు వచ్చి వస్తున్నాయి. దీంతో చాలా నష్టం జరుగుతున్నది. 83లోనే దీన్ని గమనించి ఊరు వాకౌట్ శివారు సర్వే నెంబర్ 10లో భూమి సేకరించి కొని ఈ గ్రామానికి సంబంధించి పునరావాసం కోసం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ భూమిని సర్వే చేద్దామని రెవెన్యూ అధికారులు పోయినప్పుడల్లా అక్కడ గొడవ కావడంతో అది అట్లనే కొనసాగుతున్నది. భూమికి సంబంధించి నీళ్లు వాగుకు సంబంధించి ప్రతి సంవత్సరం ఉప్పొంగి ఊర్లోకి వస్తున్నది. ఇది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఊర్లోకి నీళ్ళు వచ్చి నష్టం జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు మేము బైన్సా సబ్ కలెక్టరు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సారు వెంటనే సర్వే చేపించి ప్లాట్లకు సంబంధించి మీకు చేపిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సార్ని మేము తొందర చేసి సర్వే చేసి మాకు ఇందిరమ్మ ఇండ్లు దాంట్లో మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఆ సారు వెంటనే స్పందించి వెంటనే మేము సర్వే చేపించి మీకు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సంతోషకరమైన విషయం. మేము అధికారులను కోరేది ఒకటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇది కాలేదు. ఇప్పటికైనా తొందరలో ఇది సర్వే చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున మేము కోరుతున్నాం.